ఈరోజు సిఐటియుగా మేము ఆందోళన చేస్తా ఉన్నాం. వెంటనే ఇది నష్టం కలిగించేటువంటిది కాబట్టి, ఇది వాహన సోదకులకి ఇబ్బంది కలిగించేది కాబట్టి దీన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్కువ టైం తీసుకోండి రాజా. నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్మికులకి తెలియజేసే విధానం ఏంటంటే, ఈరోజు సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వాలు వాహనాలకి ఎఫ్సీలు చేసే విధానాన్ని ఈరోజు కప్పల్దూరు ముత్కూరు మండలంలో పెట్టడం జరిగింది. ఈ ఎఫ్సీలు చేసే విధానం వల్ల ఏ ఒక్క ట్రాన్స్పోర్ట్ కార్మికుడు కూడా ఎఫ్సీ చేసుకొని వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందువల్ల అని అంటారేమో, ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ఆటో కార్మికులకు ఉన్నట్టు లేవు అవి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఉన్నట్టు లేవు అవి. ఏదో ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళకి, అదేవిధంగా ఉద్యోగాలకు ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఉన్నాయి తప్ప, రవాణా రంగంలో ఆటో కార్మికులుగా, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులుగా, ట్యాక్సీ కార్మికులుగా, రాజీ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు బతికే బతుకు సంబంధించినవి కావవి. ఎందుకంటే 40% టైరు లేకపోతే కనుక ఎఫ్సీ కాదంట. 2500 రూపాయలు ఒక ఆటో టైర్ కొని మనం దాదాపుగా 10% ఉంటే వరకు వాడుకునే పరిస్థితి ఉంటే ఈరోజు, కానీ ఈరోజు 40% టైరు 39కి వస్తే ఎఫ్సీ కాదని చెప్తున్నారు. ఏ విధంగా మేము ఆ టైర్ 1000 రూపాయల టైర్ని వదిలేసుకోవాలి? అదేవిధంగా చలానా కట్టిన మొదటి రోజు పక్క రోజు స్లాట్ బుక్ చేసుకొని ఆ టయానికి రాకపోతే పక్క రోజు వచ్చేదానికి కుదరదంట, మళ్ళీ చలానా కట్టాలంట. ఏంది ప్రభుత్వం దుర్మార్గం వైఖరి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ రంగంగా, ఆటో రంగంగా ఎక్కడో నెల్లూరు జిల్లాకు 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కందుకూరు ఎక్కడ, ఉదయగిరి ఎక్కడ, రాంపూర్ ఎక్కడ, వాళ్ళు ఇక్కడికి ఎంతో దూరం ప్రయాణం చేసి ఎంతో డీజిల్ ఖర్చు పెట్టుకొని టయానికి ఫ్లాట్ బుక్ టయానికి రావాలంటున్నారు. మార్గ మధ్యలో ఏదైనా పంచర్ అయితే ఆ కామ్రేడ్ టైర్ మార్చుకొని వచ్చేదానికి ఎంత టైం పడుతుంది? నీ స్లాట్ బుక్ అయిన టయానికి రాకపోతే నీ స్లాట్ మళ్ళీ రేపు బుక్ చేసుకోవాలా, కొత్త ఫీజు కట్టాలని చెప్తున్నారు. ఇది కరెక్టేనా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ ఏటీఎస్ సెంటర్ నిర్వాహకులకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం, ట్రాన్స్పోర్ట్ రంగంగా మీరు దీన్ని మూసేయండి, ప్రభుత్వం ద్వారానే ఎఫ్సీలు నిర్వహించండి అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిస్తాం. జాతీయ రహదారులు కూడా పెద్ద ఎత్తున మా యొక్క ఆటోలు అయితేనేమి, లారీలు అయితేనేమి, ట్యాక్సీలని తీసుకొచ్చి ఎక్కడికక్కడ వదిలేసి మేము బంద్ నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాజా.